నా పేరు జి ఈశ్వరయ్య, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడిని. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 6 మాసాల కాలంగా వాలంటీర్ల వ్యవస్థ పైన చెప్పిన మాట చెప్పకుండా అబద్ధాలు వల్లిస్తూ ఉన్నాడు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి సందర్భంలో తమ్ముళ్ళు, నేను ఉగాది పండగ రోజు మీకు అందరికీ చెప్తా ఉన్నాను, తీపి కబురు నేను అందిస్తూ ఉన్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు 5,000 రూపాయలు కాదు తమ్ముళ్ళు, 10,000 రూపాయలు వేతనాన్ని ఇస్తాము, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము, మిమ్మల్ని అన్ని విధాలా మీలో దాగి ఉన్నటువంటి స్కిల్స్ను ఈ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో వినియోగించుకుంటామని చెప్పి సాక్షాత్తు ఉగాది పండుగ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా వాగ్దానం చేశారు. కానీ అధికారంలోకి వచ్చి 6 మాసాలు అవుతూ ఉంటే దానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా 6 మాసాలుగా పెండింగ్లో ఉన్నటువంటి జీతాలను ₹1 కూడా ఇవ్వకుండా దారుణంగా మోసం చేస్తూ ఉన్నారు. ఎవరికో పుట్టిన బిడ్డ ఎక్కెక్కేడుస్తూ ఉందని చెప్పేసి కారు కూతలు కూతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార మదంతో విర్రవీగుతున్నటువంటి మంత్రివర్గ సభ్యులకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఎవరికో పుట్టిన బిడ్డ ఎక్కెక్కేడుస్తూ ఉంటే ఎందుకు డొలా బాల వీరాంజనేయులు గారిని ఆ శాఖకు మంత్రిగా చేశారని చెప్పి వాలంటీర్ల పక్షాన మేము అడుగుతూ ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం 2,60,000 మంది ఈ వాలంటీర్ల భవిష్యత్తు పైన గొడ్డలి పెట్టి వేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కళ్యాణ్ బాబు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జనసేన పార్టీ అధినేతగా ఈ రాష్ట్రంలో 30,000 మంది మహిళలను వాలంటీర్లు ఎక్కడికో తరలించారని చెప్పావు. మరి 6 మాసాలుగా కళ్ళు మూసుకొని నిద్రపోతా ఉన్నావా? మరి ఒక్క మహిళనైనా కూడా వీళ్ళు తరలించినటువంటి మహిళలను బయటికి తీసుకొని వచ్చావా? ఎందుకు అవాకులు చెవాకులు పేలి వారి వ్యవస్థ పైన ఈరోజు నీళ్లు పోయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తక్షణం వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలి. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో కరోనా లాంటి విపత్కర సమయాల్లో ప్రాణాలకు తెగించి పనిచేసి ఏ ఇంట్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా వాలంటీర్లు ఆదుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ఒకవైపు ఉంది. ప్రతి 25 మందికి ఒకరు సర్వీస్ చేసేటువంటి పద్ధతుల్లో ఇతర దేశాల్లో కూడా అలాంటి వ్యవస్థ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మీ రాజకీయాల కోసం వారిని బలి చేస్తారా? వాళ్ళంతా వాలంటీర్లు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యులని మీతో ఎవరైనా ప్రకటించారా? మరి మేము అడుగుతూ ఉన్నాం. ఆనం రామనారాయణ రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చినప్పుడు మీకు పార్టీ పేరు కనిపించలేదా? లేదా కొలుసు పార్థసారథి గారికి మంత్రి పదవి ఇచ్చినప్పుడు మీకు కనిపించలేదా? సామినేని ఉదయ్ భాన్ను మీ పార్టీలో చేర్చుకున్నప్పుడు మీకు ఆ పదవులు కనిపించలేదా? బాలినేని శ్రీనివాసరెడ్డిని మీ పార్టీలో చేర్చుకున్నప్పుడు ఆ పదవులు కనిపించలేదా? ఎందుకండి 5,000 రూపాయల వేతనం ఇచ్చి వారితో పని చేయించుకొని ఈ రాష్ట్రంలో అనేక రకాల పని చేయాల్సినటువంటి ఆవశ్యకత ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో, అర్బన్ ప్రాంతాల్లో వాలంటీర్ల పైన ఉంటే అలాంటి వ్యవస్థను కొనసాగించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. వారికి ఉద్యోగ భద్రత ఇవ్వాలి. మీరు ఉద్యోగ భద్రత ఇవ్వకపోతే ఒకప్పుడు 60, 120, చంద్రబాబు 420 అనేటువంటి నినాదం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ బయటికి తీయాల్సినటువంటి ఆవశ్యకతను దయచేసి కల్పించవద్దని చెప్పేసి చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వాలంటీర్ల వ్యవస్థ కొనసాగించేంత వరకు, గ్రామీణ ప్రాంతాల వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. మళ్ళీ తిరిగి వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా కొనసాగాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అండి, నేను విజయవాడ సెంట్రల్ వాలంటీర్గా పనిచేసిన అమ్మాయిని. మరి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నామండి. మరి 2,60,000 మంది వాలంటీర్ ద్వారా మీరు మరి ఎన్నికల ముందు మాకు ఇచ్చిన వాగ్దానం ఏం చేస్తున్నారండి? మేము 6 నెలల నుంచి మేము పోరాటాలు చేస్తున్నాం కదా, మీకు కనిపించడం లేదా అండి? మీరు మమ్మల్ని కరోనా సమయంలో మరి వరదల్లో మొన్న వాడుకున్నారు కదండి. మరి లేని బిడ్డల్ని ఎలా తీసుకొచ్చి బయట వాడుకున్నారండి?
జీవో లేదన్నారు. ఏ జీవోతో మా పేపర్ అలయన్స్ రద్దు చేశారు? ఏ జీవోతో వరదల్లో మమ్మల్ని రమ్మని టెలికాన్ఫరెన్స్ని తీసుకున్నారు? మరి పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా సనాతన ధర్మం అని, ఏదండి మీ ధర్మం అని అడుగుతున్నాము. మరి ప్రతి మహిళకి ఎక్కడ అధర్మం జరగకుండా మేము చక్కగా అందరినీ చూస్తామన్నారు. మరి ఏదండి మీ ధర్మం అని మేము అడుగుతున్నాము. ఈరోజు మీరు మమ్మల్ని నడి రోడ్డు మీద పడేయటం ఇదేనా మీ ధర్మం? మరి ఎన్డీఏ ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు అన్నారు స్కిల్ డెవలప్మెంట్లో మిమ్మల్ని అందరినీ కొనసాగిస్తామన్నారు. ఇదేనా అండి స్కిల్ డెవలప్మెంట్ అంటే? నడి రోడ్డు మీద మమ్మల్ని ఉంచబెట్టి ఈరోజు ఈ పరిస్థితికి తీసుకురావడమేనా మీరు చేసిన స్కిల్ డెవలప్మెంట్? మీరు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలి. ఉగాది రోజున తీపి కబురు అన్నారు. ఏదండి మీ తీపి కబురు? ఇదేనా మీ తీపి కబురు మాకు ఇచ్చేది? మీరు కనుక మా వ్యవస్థని కొనసాగించిన ఎడల మమ్మల్ని అందరినీ మీరు ఈరోజు ఎలా అయితే రోడ్డు మీదకి తీసుకొచ్చారో ఇదే రానున్న రోజుల్లో మరీ తీవ్రంగా మేము వెళ్తామని మిమ్మల్ని యొక్క సభ ద్వారా సమయంగా వేడుకుంటున్నామండి. నా పేరు లంకా గోవిందరాజులు. ప్రధానంగా ప్రభుత్వం ఒకటే కోరుకుంటున్నాం, ఎన్నికల వాగ్దానం మీరు ఇచ్చారు, వాగ్దానం అమలు చేయమని అడుగుతున్నాం, ఉద్యోగ భద్రత కల్పించమని అడుగుతున్నాం. మేమేమి కొత్తగా ఏమి అడగట్లేదు. ఎన్నికల్లో మీరు ఏమైతే చెప్పారు, ఉగాది పండుగ రోజున పచ్చడి తిని ఒక మాట చెప్పారు, మీకేం డబ్బులు సరిపోతే 5,000 రూపాయలు, మీకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పిన వాళ్ళు మీరు. మీకు గత ప్రభుత్వం మిమ్మల్ని వాడుకుంటాం తప్ప, మానసపుత్రిక పేరుతో వాడుకుంటాం తప్ప మిమ్మల్ని ఏం న్యాయం చేయట్లా, మీకు ఉద్యోగ భద్రత కల్పించేది నేను అని చెప్పారు. మీ మాటలను నమ్మిన మేము ఈ రోజున వ్యవస్థలో మీరు వస్తే బాగుంటుంది, రాష్ట్రానికి బాగుంటుందని ఆశించి కొత్త సాయం చేసినట్టుగా మేము కూడా మీ అధికారం రావడానికి సాయం చేస్తే దానికి ప్రతిఫలంగా మీరు ఇచ్చింది ఈ రోజున మమ్మల్ని ఈ వ్యవస్థ ఉంది కానీ వాలంటీర్లు 2023 నుంచే లేరు అని చెప్తున్నారు. మరి లేనప్పుడు ఎన్నికల కమిషనర్కి వీళ్ళ రాజీనామాలను యాక్సెప్ట్ చేయొద్దని చెప్పి ఏ రకంగా లెటర్లు పెట్టారు, ఏ రకంగా ఎన్నికల్లో పనిచేయొద్దని చెప్పి మీరు కోర్టుని ఆశ్రయించారు, ఎందుకు చేశారు? మరి వాలంటీర్ వ్యవస్థ 2023లో లేనప్పుడు 2024 ఎన్నికలు ఎందుకు చేశారు అని మేము ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం.